ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచ కప్కి ముందు ఐపీఎల్లో ఆడించకుండా భారత్ బౌలర్లకి రెస్ట్ ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల కోరగా ఆ అభిప్రాయాన్ని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా వ్యతిరేకించాడు. డిఫైయింగ్ ద పారాడిగమ్ పేరుతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్పై రూపొందించిన పుస్తకాన్ని నిన్న చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ధోని ప్రపంచ కప్లో భారత్ వ్యూహాలపై కాసేపు మాట్లాడాడు. ఈ క్రమంలో బౌలర్లకి విశ్రాంతినివ్వాలనే అంశం చర్చకు రాగా ఐపీఎల్లో వారిని కొన్ని మ్యాచ్లు ఆడిస్తే మంచిదని సూచించాడు. ప్రపంచ కప్కి ముందు భారత్ బౌలర్లు గాయపడకుండా చూసుకోవడం మంచిదే, కానీ అలా అని వారికి పూర్తిగా రెస్ట్ ఇస్తే మ్యాచ్ కామెంటేటర్లు లైవ్ కోల్పోయారంటూ వ్యాఖ్యానిస్తారు. ఒకవేళ ఎక్కువ మ్యాచ్లు ఆడించామంటే బాగా అలసిపోయారని పెదవి విసురుతారు. కాబట్టి బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. వాస్తవానికి ప్రపంచ కప్కి ముందు బౌలర్లని ఐపీఎల్లో ఆడించాలనేది మంచి ఆలోచనే. వారు లయ అందుకునేందుకు అక్కడ చక్కటి అవకాశం దొరుకుతుంది అని ధోని వెల్లడించారు. ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు తమ అగ్రశ్రేణి ఆటగాళ్లను ఐపీఎల్ 2019 సీజన్కు దూరంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం తమ ఆటగాళ్లకి పూర్తి స్థాయిలో ఐపీఎల్ సీజన్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.